ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన వారము నినేవే మారింది, యోనా మారాడా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులరా, నినేవే మారింది. ఎవరు మారారు? సువార్త విని నినేవే పట్టణం ఏమైంది? మారింది. మీరు ప్రకాశం జిల్లాలో అనుకుంటే బహుశా స్టువర్టపురం అనే ఊరు గురించి విన్నారా? అమండి, ఎప్పుడైనా మీరు విన్నారా? స్టువర్టపురం. ఈ స్టువర్టపురం అనేటువంటి ఊరిలో చాలా మంది దొంగలు ఉంటారు. ఆ ఊరు ప్రసిద్ధి ఏంటంటే, ఆ ఊరు దేనికి పేరుగాంచింది అంటే దొంగతనాలకు పేరుగాంచిన ఊరు. అది దొంగతనాలకు పేరుగాంచిన ఊరు. అటువంటి ఊరిలో చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు, యవనస్తులేంటి, వృద్ధులేంటి, అందరూ దొంగలే. అందరూ దొంగలే. ఆ ఊరంతా దేంతో నింపబడి ఉందండి? దొంగలతో నింపబడి ఉంది. ప్రియులరా, సాధారణంగా దొంగతనం అంటే చాలా మందికి భయం. ఎందుకంటే దొరికిపోతామేమోనన్న భయం. అవును కదా? వారు దొంగతనం చేస్తే ఏదో కాని ఎత్తు, అర్ధనా ఎత్తు బంగారం దొంగతనం చేయలేని వారు దొంగతనం చేయడానికి వెళ్తే వారి పథకం రూపొందిస్తే ఎక్కువ మొత్తంలో రావాలి. ఏదైనా సరే, అది బంగారం అయినా సరే, డబ్బు అయినా సరే. ఏమంటే కాసు బంగారానికి దొంగతనం చేయవారు అంటే వారు ఎంత ఆరితేరిపోయారో మీకు తెలుసు. అటువంటి దొంగల పురముగా, దొంగల పట్టణముగా పేరుగాంచిన స్టువర్టపురం ప్రజలు ఈరోజు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు తెలుసా? తెలీదా? మా ఊరు పేరు మార్చండి అని ప్రభుత్వానికి ఏం వినతి చేస్తున్నారండి? మా ఊరు పేరు మార్చండి అంటున్నారు. ఏం పేరు పెట్టాలో కూడా వారే చెప్తున్నారు. ఏం పేరు పెట్టాలట? సువార్తపురం అని మార్చండి అంట. ఏ పురం? ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ ఏంటి అది? సువార్తపురం అని పెట్టండి మా ఊరి పేరు, స్టువర్టపురం తీసేయండి అంటున్నారు. ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు, విన్నతి పత్రం చెల్లిస్తున్నారు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఆ ఊరిలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, చాలా మంది చదువుకుని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా దొంగతనం చేయటం లేదు. దొంగతనాలు ఏం చేశారండి? మానేశారు. ఆ ఊరంతా సువార్తకు లోబడి, సువార్త వలన, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త వలన ఊరు మారింది. నేను చెప్తున్నది అబద్ధం అనుకుంటున్నారేమో. ఒకవేళ కావాలంటే యూట్యూబ్లో వెతకండి, మీకు తెలుస్తుంది. ఒకప్పుడు స్టువర్టపురం ఇప్పుడు ఎలా మారింది? సువార్తపురముగా. ఎవరు మార్చారండి వారిని? వారి తల్లా? వారికి విద్య నేర్పిన గురువా? కాదండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త. ఎవరి సువార్త? ఏమండి, నినేవే పట్టణస్థులకు యోనా ఒక దిన ప్రయాణం అంత దూరం ప్రయాణం చేసి ఒక్కరోజు సువార్త ప్రకటిస్తే రాజు సైతం సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రజలందరూ కూడా గోనెబట్ట కట్టుకుని ఏం నిర్ణయించుకున్నారు తెలుసా? ఇక మీదట మనం అటువంటి అతిక్రమము చేయకూడదు, దుర్మార్గాలు విడిచిపెట్టాలి, దేవుని యొక్క నీతి న్యాయాలను మనం కాపాడాలి, పరిశుద్ధతను కాపాడాలని వారు ముందుకు వచ్చారు. అంటే నినేవే పట్టణం మారిందా? చెప్పండి. మారింది. ఎందుకు మారింది? ఎలా మారింది? దొంగలంటే స్టువర్టపురం దొంగలే అంటారు. వారి పేరు చెప్తే దక్షిణ భారతానికే హడత్. ఇతడు నాటి గజ దొంగల్లో ఒకడైన ఇస్పాక్. పక్కగా ఉంటాడనే కాని చెయ్యేస్తే బస్తాల బంగారం చిక్కాల్సిందే. తన 13వ ఏట నుంచి 46 ఏళ్ల పాటు దొంగతనాలు చేశాడు. తరువాత ఆ జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక భావనలు అలవర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన పాస్టర్. అందుకే
తమ ఊరు పేరు సువార్తపురంగా మార్చాలని కోరుతున్నారు. ఈ విలేజ్ లో ఉన్న ఐఏఎస్ లు ఉన్నారు, ఐపీఎస్ లు ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, జడ్జిస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. అందుకే తమ ఊరు పేరు సువార్తపురంగా మార్చాలని కోరుతున్నారు. మాకు తెలిసినంత వరకు ఇప్పుడు అసలు లేదు, ఎక్కడ అందరూ మారారని మేము అనుకుంటున్నాం. మారారని గుర్తించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అందుకే తమ ఊరు పేరు సువార్తపురంగా మార్చాలని కోరుతున్నారు. ఎందుకు మారింది, ఎలా మారింది అంటే దానంతటికి కారణం చెప్పండి, దేవుని వాక్యం. స్టువర్ట్పురం సువార్తపురంగా మారింది. మార్చమని ఆ ఊరి ప్రజలు కోరుతున్నారంటే దేవుని వాక్యానికి ఎంత శక్తి